మేము ఎక్కడికి వెళుతున్నా మా ప్రత్యర్థులు వాళ్ళ బండ్లు పంపించేట్లు వాళ్ళ మైకులు పెట్టేస్తాం. ఇంత భయం ఎందుకో నాకు అర్థం కాదు. అందరం కలిసి ప్రచారం చేద్దాం, ప్రజలు నిర్ణయిస్తారు ఫైనల్గా. ఇంత అభద్రతా భావం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇప్పుడే ప్రచారం చేస్తున్నాడు, ఒక బండి వచ్చింది, మైకు పెట్టారు, అరిచేస్తున్నారు. అది సబబు కాదు. ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకునే అవకాశం కావాలి. కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మేము ఎక్కడ తిరుగుతున్నామో అవి ఎవరెవరికి చేరుస్తున్నారో ఇది కూడా తెలుస్తుంది మాకు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకోవడానికి, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చీప్ పాలిటిక్స్కి దిగొద్దని చెప్పి మా ప్రత్యర్థులకు నేను తెలియజేస్తున్నాను. అందరం కలుద్దాం. కావాలంటే మనం ముగ్గురం ఒక స్టేజ్ మీదకి వద్దాం రండి. నేనే పెడతాను ఒక స్టేజీ, ముగ్గురం మాట్లాడదాం ఏం చేసాం ఈ రాష్ట్రానికి మేమని. మీరు స్టీల్ ప్లాంట్ తెచ్చారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నా. మాకు ప్రత్యేక హోదా ఇచ్చారా? ఇవ్వలేదు. ప్రధానమంత్రి గారే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో